ఎన్నికల వేళ నేతలు ఎంతకైనా దిగజారుతారా? వెనక ముందు మన తన ఆడ మగ తేడా లేకుండా మాట్లాడతారా? వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూస్తారా? ముస్లింలను కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే ఎందుకు తప్పుపడుతున్నారు? ప్రియాంకపై చేసిన వ్యాఖ్యలేంటి? రాజకీయ లబ్ధి కోసం నేతల వ్యాఖ్యలు. ఎన్నికలు దగ్గర పడిన వేళ పెరిగిన స్పీడ్. కులం మతం ఆధారంగా ఆరోపణాస్త్రాలు. కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వరుసగా 2 రోజులు ఆయన వివాదాల వీరుడిగా వార్తల్లో కొనసాగుతున్నారు. ముస్లింలు మధ్యయుగ కాలం నుంచి దేశాన్ని దోచుకున్నారన్నారు. తాజ్ మహల్ అసలు హిందూ రాజులు కట్టిన తేజోమహల్ అన్నారు. మతాంతర వివాహాలను ప్రస్తావిస్తూ హిందూ అమ్మాయిలపై చేయి వేస్తే నరికేయాల్సిందేనంటూ ఆయన ఒక రోజు వ్యాఖ్యానించారు. ಅಭಿವೃದ್ಧಿಯೊಂದಿಗೆ ನಮ್ಮ ಮಾನಸಿಕತೆಯ ಮೂಲಭೂತ ಯೋಚನೆಯಲ್ಲಿಯೂ ಕೂಡ ಬದಲಾವಣೆ ಆಗಬೇಕು. ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲ ಸಮಾಜದ ಆಗುಹೋಗುಗಳನ್ನು ನಾವು ಒಟ್ಟಾರೆ ಗಮನಿಸಬೇಕು. ಅದು ಯಾವ ಸಮಾಜ, ಅಲ್ಲಿ ಏನಾಯ್ತು, ಯಾವ ಹುಡುಗಿಯನ್ನು ಹಾರಿಸ್ಕೊಂಡೋದ್ರು, ಅದು ಯಾವ ಜಾತಿ, ಇದು ಪ್ರಶ್ನೆ ಇಲ್ಲ. ಹಿಂದೂ ಹುಡುಗಿಯ ಮೈ ಮುಟ್ಟಿದಾನಂತಂದ್ರೆ ಬಹುತೇಕ ಅಕ್ಕ ಇರಬಾರದಲ್ಲಿ. అనంత్ హెగ్డే 5 పర్యాయాలు ఉత్తర కన్నడ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు. హిందూ వాదాన్ని ప్రచారం చేసే ఆయన తరచూ ముస్లింల పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారు. తాజా వ్యాఖ్యలపై కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు దినేష్ గుండూరావు అభ్యంతరం చెప్పారు. ఇలా మతోన్మాదాన్ని రెచ్చగొట్టే బదులు ప్రజలకు మేలు జరిగే పనులు చేపట్టాలని ఆయన కోరారు. కేంద్ర మంత్రిగా అనంత్ హెగ్డే చేసిన పనులేమిటో చెప్పాలని కోరారు. దీంతో అనంత్ హెగ్డేకు కోపం వచ్చింది. దినేష్ గుండూరావు వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. ముస్లిం మహిళల వెంటబడటం తప్ప దినేష్ గుండూరావు సాధించిందేమిటో చెప్పాలని అనంత్ హెగ్డే డిమాండ్ చేశారు. దినేష్ గుండూరావు ఒక ముస్లిం మహిళను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆయన భార్య పేరు టబు. ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు. గతంలో కొందరు బీజేపీ నేతలు ఆమెను వివాదంలోకి లాగేందుకు ప్రయత్నించారు. ఇలాంటి ప్రయత్నాలు వద్దంటూ అప్పుడే ఆమె నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. తాను రాజకీయాల్లో లేనని, తనను వివాదాల్లోకి లాగడం మంచిది కాదని ఆమె హితబోధ చేశారు. అయినా సరే ఇప్పుడు అనంత్ హెగ్డే మళ్లీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. మతాంతర వివాహాన్ని గుర్తు చేశారు. ఫస్ట్ he never ran away with me. It's a sanctimonious marriage, okay? And to think that a union minister can stoop to such a low level shocks me, because I'm not in politics. I'm completely a housewife. I have 2 daughters, and today to drag me into it, I think it's getting way below the belt and pathetic. It happened once with Ms. Shobha Karandraje when the then Chief Minister Shri Siddaramaiah and Shri Yediyurappa had some argument on something. There was no reason to drag me. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హెగ్డే కావాలని ఈ ప్రస్తావన చేసినట్లు భావిస్తున్నారు. కర్ణాటక తీర ప్రాంత జిల్లాల్లో పార్టీకి మరింత పట్టు సాధించేందుకే ఆయన ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఒకప్పుడు కర్ణాటక సీఎం అభ్యర్థిగా ప్రచారమైన హెగ్డే ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పార్టీకి అత్యధిక స్థానాలు సాధించి పెట్టే బాధ్యతను తన నెత్తిన వేసుకున్నారని పార్టీ వర్గాలంటున్నాయి. అందుకే అన్ని వైపుల నుంచి వివాదాలు సృష్టించి లబ్ధి పొందే ప్రయత్నంలో ఉన్నారు. విద్వేషం, విచక్షణారహిత ప్రకటనలు నేటి రాజకీయాల్లో నిత్యకృత్యాలయ్యాయి. బీహార్ మంత్రి ఒకరు ప్రియాంక గాంధీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆమె అందాన్ని ప్రస్తావించారు. ఆమె అందంగా ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో రాణించలేరంటూ ఒక కామెంట్ పడేశారు. ప్రియాంక రాకను జీర్ణించుకోలేని బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. कांग्रेस भारी गलतफहमी में जी रही है. सुंदर चेहरों के आधार पर इस देश के लोगों से वोट नहीं लिया जा सकता है. और यदि वो ऐसा सोचते हैं कि प्रियंका गांधी बहुत सुंदर है इसलिए वो राजनीति में आ गई तो सारा सीट जीत जाएंगे, इसलिए वो मुगालते में हैं. लोकतंत्र परिपक्व होने की ओर है भारत का, और ऐसा निर्णय लोकतंत्र के लिए अच्छा नहीं. ఇక రెండోసారి బీహార్ ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న సుశీల్ మోదీ కూడా ప్రియాంక పట్ల వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎన్నికల బరిలోకి దిగడం అంటే అందాల పోటీలో పాల్గొనడం కాదని ఆయన విశ్లేషిస్తున్నారు. ఎన్నికలంటే కుస్తీ పోటీలు, అందాల పోటీలు కాదని, ఆ పోటీ వేరుగా ఉంటుందని ఆయన చెబుతున్నారు. గత పనితీరును సమీక్షించుకున్న తర్వాతే జనం ఓటేస్తారని ఆయన అంటున్నారు. రాజకీయ అంశాల ఆధారంగా జనం ఓటేస్తారని, అందాన్ని చూసి ఓటెయ్యరని ఆయన విశ్లేషిస్తున్నారు. పైగా ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని రాజకీయం చేసేందుకు కూడా సుశీల్ మోదీ ప్రయత్నించారు.
ప్రణబ్ ప్రధాని కాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని, బీజేపీ మాత్రమే ఆయనకు భారతరత్న ఇచ్చిందని సుశీల్ మోదీ అన్నారు. ప్రణబ్ ముఖర్జీ బీజేపీ నాయకుడు కాకపోయినా మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన గొప్పతనాన్ని గుర్తించి భారతరత్న ఇచ్చామన్నారు. వినోద్ నారాయణ, సుశీల్ మోదీ తీరును కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. ప్రియాంక రాజకీయాలకు వస్తున్న తరుణంలో బీజేపీకి వణుకు పుడుతోందని హస్తం పార్టీ అంటోంది. భయంతో చేసే కామెంట్స్ ఇలాగే ఉంటాయని ఎదురుదాడి చేస్తోంది. చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి ABN.